హలో గైస్, ఈరోజు అయితే వీడియో వచ్చేసి అయితే నో మిస్టేక్స్ అయితే చెప్పబోతున్నాను. ఈ ట్రిక్స్ అయితే మీరైతే ఇన్వాల్వ్ చేసుకుంటే మాత్రం మీరైతే ప్రో ప్లేయర్ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి గైస్. నేను చెప్పబోయే ముందు అయితే మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1లో వచ్చేసి అయితే మీరైతే మీ క్యారెక్టర్స్ అయితే పెంచుకోవాలి గైస్. మీరైతే ఏమేమి క్యారెక్టర్స్ వాడకుండా కిల్లీ మూమెంట్ స్పీడ్ అయితే క్యారెక్టర్స్ అలాంటివి అయితే మీరైతే డెఫినెట్గా అయితే పెట్టుకోవాలి గైస్. నెంబర్ 2లో వచ్చేసి అయితే మనం అయితే ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఒక ఎనిమిని చూసిన వెంటనే అట్లా అని వెళ్ళిపోతూ ఉంటారు కదా గైస్. అలా వెళ్ళిపోకుండా ఒక లైన్ వేస్లో గ్లూ వాల్ వేసుకుంటూ వెళ్ళాలి గైస్. ఏమవుతుందంటే మీరు లైన్గా వెళ్ళేసరికి అయితే ఆ ఎనిమికి అయితే అడ్వాంటేజ్ ఉంటుంది గైస్. ఇది ఒక మిస్టేక్ మీరు మంచిగా చేసుకోవాలి గైస్. నెంబర్ 3లో వచ్చేసి అయితే చాలామంది నో ప్లేయర్స్ అయితే చేసేది ఇదే అనమాట గైస్. ఇట్లా అయితే క్యాంపింగ్ అయితే చేస్తూ ఉంటారు గైస్. ఇంట్లో ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా అయితే క్యాంపింగ్ చేస్తూ ఉంటారు గైస్. భయపడి ప్లేయర్స్కి భయపడవచ్చు గైస్. ఎనిమీస్కి మనం ఏం భయపడకుండా వెళ్ళిపోతే ఇదే చాలామంది నో ప్లేయర్స్ అయితే చేస్తూ ఉంటారు గైస్. నెంబర్ 4లో వచ్చేసి అయితే చాలామంది అయితే గన్స్ దొరికిన తర్వాతకి కొట్టేటప్పుడు అయితే రీలోడ్ అయితే చేయరు గైస్. అసలు అయితే అయిపోయే వరకు ఉంచుతారు గైస్. నో బాల్ అయితే మొత్తం అయితే రీలోడ్ అయితే చేయాలి గైస్. మళ్ళీ ఎనిమి కొట్టేటప్పుడు అయితే చాలా ప్రాబ్లం అవుతుంది గైస్. ఎమ్మటే చేసేయాలి గైస్ రీలోడ్ మాత్రం. ఇప్పుడు చూస్తారుగా స్క్రీన్ పైన చూడండి గైస్. ఎమ్మటే రీలోడ్ అయితే చేసేయాలి గైస్ ఎప్పటికప్పుడు. నెంబర్ 5లో వచ్చేసి అయితే ఎనిమిని చూసినప్పుడు అయితే జంప్ చేస్తూ ఆడాలి గైస్. జంప్ చేస్తూ షూట్ అయితే చేయాలి గైస్. జంప్ చేసుకుంటూ చేయకపోతే మాత్రం అక్కడ ఎనిమికి అయితే అడ్వాంటేజ్ అయితే పడిపోతుంది గైస్. అందుకని జంప్ చేసుకుంటూ కిల్ అయితే చేసేయాలి గైస్. ఇలాంటి ట్రిక్స్ అండ్ టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకొక వీడియో కలుద్దాం గైస్.